హాయ్ ఫ్రెండ్స్, నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇక రామలక్ష్మిని తీసుకుని ఆద్య ఇంకా శ్రీను ఇద్దరు కలిసి వచ్చేస్తారు. ఇక రామలక్ష్మి మాత్రం ఊరుకోకుండా చేతుల్ని విడిపించుకుంటూ, నా మెళ్ళలో కనుక శౌర్య సార్ మీరు తాళి కట్టారంటే నేను అస్సలు ఊరుకోను, ఆత్మహత్యన చేసుకుంటాను కానీ మీతో తాళి కట్టించుకోను అని అంటుంటే, ఏయ్ రామ నువ్వు ఆగు అని శౌర్య అంటుంటే, రామ లేదు ప్రేమ లేదు, నా మెళ్ళలో కనుక తాళి కట్టారంటే నేను ఊరుకొని ఉండను చెప్తున్నాను అని వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. ఇక శౌర్య మాత్రం, రామా ఇవన్నీ మనం పెళ్ళైన తర్వాత తీరిగ్గా మాట్లాడుకుందాం సరేనా అని చెప్పడంతో ఇక రామలక్ష్మి షాక్ అవుతూ ఉంటుంది. శ్రీను మాత్రం తన భుజాలపైన రామలక్ష్మిని వేసుకొని కొండపైన ఉన్న గుడికి బలవంతంగా తీసుకువెళ్తాడు. ఇక రామలక్ష్మి పైన రెడ్ చున్నీ వేసి బలవంతంగా పెళ్లిపెట్ల మీద కూర్చుంటారు. ఇక రామలక్ష్మి మాత్రం విడిపించుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటే ఆద్య ఇంకా శ్రీను మాత్రం ఊరుకోరు. ఇక శౌర్య పెళ్లి కొడుకుగా రెడీ అయ్యి, పంతులు గారండి మీరు మొదలు పెట్టండి అని చెప్పడంతో ఇక రామలక్ష్మి, పంతులు గారండి ఆపండి, నాకు ఈ పెళ్ళి అంటే ఇష్టం లేకుండా వీళ్ళు నాకు ఈ పెళ్లి చేసేస్తున్నారు, దయచేసి పెళ్ళి ఆపండి అని చెప్పడంతో పంతులు గారు, అమ్మ వాళ్ళు నాకు అంతా చెప్పేశారమ్మా, సారీ అమ్మా అని పంతులు అంటూ ఉంటాడు. నన్ను కాపాడే వాళ్ళు ఎవ్వరూ లేరా ఇప్పుడు అని చెప్పి రామలక్ష్మి బాధపడుతూ ఉండగా, మరో పక్కన అప్పుడే అస్మిత శౌర్యకి కాల్ చేస్తుంది. హలో ఎవరు అని శౌర్య అడగడంతో, నేను అస్మితని అని చెప్పడంతో, నువ్వెందుకు కాల్ చేసావు ఇప్పుడు అని శౌర్య అంటాడు. నువ్వు రామలక్ష్మిని బలవంతంగా పెళ్లి చేసుకోబోతున్నావని నాకు ఇప్పుడు తెలిసిపోయిందిలే అని అస్మిత చెప్పడంతో శౌర్య నవ్వుతూ, అయినా నువ్వు ఇప్పుడు ఏం చేయలేవులే అని నవ్వుతూ ఉంటే ఇక అస్మిత ఊరుకోకుండా, నువ్వు ఏ గుడిలో ఉన్నావో చెప్పు, నేను వచ్చి ఏం చేస్తానో నీకు చూపిస్తాను అని అస్మిత చెప్పడంతో, నేను కొండ మీద ఉన్న శివాలయంలో ఉన్నాను అని చెప్పగా ఇక వెంటనే కారు వేసుకొని అస్మిత చేతిలో ఒక తుపాకీ పట్టుకొని వెళ్ళిపోతుంది కొండ మీద శివాలయానికి.